మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారంగా నంద్యాలను ఏ విధంగా క్లీన్ గా పెట్టాలి, ఏ విధంగా ఈ నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో మన గౌరవనీయులు మన ముఖ్య అతిథి నంద్యాల ముద్దుబిడ్డ శ్రీ గౌరవనీయులు శ్రీ ఫరూక్ గారు ఇక్కడికి మార్కెట్ కు రావడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ గమనించి గతంలో కూడా ఇక్కడ మొట్టమొదట 1981లో మున్సిపల్ ఆఫీస్ కూడా ఇక్కడనే ఉండేది, కౌన్సిల్ కూడా ఇక్కడనే ఉన్నది. కానీ మన ఫరూక్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే మంత్రి అయిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసును తీసుకుపోయి అక్కడ టౌన్ అవతలకి తీసుకుపోవడం కూడా జరిగింది. ఈ నంద్యాల మార్కెట్ ను డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేయడం కూడా జరిగింది అనేది కూడా మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి మన ముస్లిం సోదరులు అయితేనేమి, మన వ్యాపారస్తులు అయితేనేమి చేతోడు వాదాడుగా ఉండి ఈ నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ కూరగాయల మార్కెట్ ను మరియు ఇంకా అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో ఈరోజు మన నాయకులు ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. తప్పకుండా ఈ యొక్క మార్కెట్ ను ఆధునాతనంగా తీర్చిదిద్దడానికి ఆయన మన గౌరవనీయులైనటువంటి ఫరూక్ గారు తప్పకుండా కృషి చేస్తారని మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ నంద్యాల పట్టణం ఈ రోజు అభివృద్ధి జరుగుతుందంటే కేవలం మన ఫరూక్ గారు నంద్యాల ఎమ్మెల్యేగా అయిన తర్వాతనే అది కూడా జరిగినది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రోజు దాదాపుగా 20-25 సంవత్సరాల అధికారంలో ఉన్న రోజులు కూడా ప్రతి రోజు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు జరిగినటువంటి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఏ విధమైన రోడ్లు కానీ ఇక్కడ వెడల్పు చేయడం కానీ ఈ మార్కెట్ ను కూడా ఎన్నో విధాలుగా అభివృద్ధి చేయడం కూడా జరిగిందనేది కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఫరూక్ గారికి ఇవ్వడం వల్ల ఆయన కూడా మీకు అందరికీ సహాయ సహకారం అందించాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయి ముందుకు తీసుకుపోతున్నారు. వారికి మనం ఎల్లవేళలా తోడ్పాటు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.